తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు కొనసాగనున్నాయి. ఇవాళ బడ్జెట్పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఏజీ రిపోర్ట్ని సభలో పెట్టనుంది ప్రభుత్వం. ఇరిగేషన్, రెవెన్యూ, ఫైనాన్స్, పంచాయతీరాజ్ రిపోర్ట్లను కూడా టేబుల్ చేయనుంది సర్కార్. ఇవాళ అసెంబ్లీ అజెండాకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ శేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి. ఇನ್ನು మరికొద్ది సేపట్లోనే తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు 6వ రోజు. ఈరోజు చాలా కీలకమైనటువంటి రోజుగానే ప్రభుత్వం ప్రతిపక్షాలు భావిస్తూ ఉన్నాయి. బడ్జెట్ మీద నిన్న సభ్యులంతా కూడా చర్చించారు, మాట్లాడారు. ఈరోజు ప్రభుత్వం తరపున ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సభలో అట్లాగే మండలిలో రిప్లై ఇవ్వనున్నారు. ఇక ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. ఇక దీని తర్వాత అలా కీలకమైనటువంటి అంశము ఇరిగేషన్కి సంబంధించినటువంటి విషయంతో పాటు రెవెన్యూ, అట్లాగే ఫైనాన్స్, పంచాయతీరాజ్ వీటన్నిటి మీద రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో రిపోర్ట్లను సభలో పెట్టనున్నారు. ఇక కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం మీద కాగ్ రిపోర్టును కూడా సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఇక అసెంబ్లీలో రిజల్యూషన్కు సంబంధించినటువంటి అంశం మీద బీసీ కులగణన మీద తీర్మానం చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 112 కులాలకు సంబంధించినటువంటి విషయంలో బీహార్ తరహాలోనే ఇక్కడ కూడా కులగణన చేపడతాము అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే బీసీ కులగణన మాత్రమే చేస్తుందా, లేదంటే ఓవరాల్గా కులగణన అంతా కూడా చేస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇక కాగ్కి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశం మీద మొదటి నుంచి కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు శ్వేతపత్రంకి సంబంధించినటువంటి విషయం మీద తీర్మానం చేస్తారు అన్నది తెలుస్తూ ఉంది. రేపు సభలో ఇరిగేషన్కి సంబంధించి ముఖ్యంగా మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, విజిలెన్స్ రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రేపు సభలో చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బిందు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.